వెల్కమ్ టు సిఎన్ఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిరంజీవి జన్మదినం సందర్భంగా గొల్లల మామిడాడలో రక్తదాన శిబిరం. స్వచ్ఛ కాకినాడ కోసం క్లీన్ సిటీస్ గ్రీన్ కమ్యూనిటీస్ కార్యక్రమం. బంగారు చీర ధారణలో బాల త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం. %15 స్టైఫండ్ పెంపు వరకు జూడాల సమ్మె కొనసాగింపు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినం రాజయోగిని దాది ప్రకాష్ మణి 19వ పుణ్యతిథిని పురస్కరించుకొని పెదపూడి మండలం గొల్లల మామిడాడ బ్రహ్మకుమారిస్ ఆశ్రమంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానాన్ని ప్రోత్సహించడంలో చిరంజీవి అందించిన స్ఫూర్తి అభినందనీయమన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానంపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. బ్రహ్మకుమారిస్ చేపడుతున్న వ్యసన రహిత భారత్ కార్యక్రమాన్ని అభినందిస్తూ మాదక ద్రవ్యాలు, ధూమపానం, మద్యపానానికి యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. వ్యసన రహిత సమాజం కోసం ప్రజలు కేవలం ప్రతిజ్ఞ చేయటమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టాలని కోరారు. ప్రకృతి పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. చిరంజీవికి అనపర్తి నియోజకవర్గ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆయన నిండు నీరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు రెండు మహోన్నతమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇద్దరు మహోన్నతమైన వ్యక్తులకు సంబంధించి రెండు కార్యక్రమాల సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమంలో మనందరం పాల్గొన్నాం. ఒకటి రాజయోగిని దాది ప్రకాష్ మణి గారి 19వ పుణ్యతిథి, మరొకటి మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం. ఈ రెండింటినీ పురస్కరించుకొని ఇక్కడ రక్తదాన శిబిరాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండు కార్యక్రమాలకి మధ్యన కూడా చాలా సారూప్యత ఉంది. ఆ సారూప్యత సందర్భంగా ఈరోజు ఈ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సముచితంగా ఉందనేది కూడా నేను భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఏదైతే ఈ బ్రహ్మకుమారి సమాజం ఉందో, ఈ బ్రహ్మకుమారి సమాజం మానవుల్లో ఇప్పుడే మన మర్రెడ్డి శ్రీనివాసరావు గారు తెలియజెప్పడం జరిగింది. మన హిందూ ధర్మం యొక్క లక్ష్యం ఏంటంటే ప్రకృతిని కాపాడాలి, ప్రకృతి ధర్మాన్ని అనుసరించాలి అనేది భారతీయ సనాతన సంస్కృతిలో మనకు మొదటి నుంచి కూడా పూర్వీకులు మనకు నేర్పించారు. కానీ ఈరోజు మారుతున్న సమాజం, మారుతున్న అవసరాలకి అనుగుణంగా మనం ప్రకృతికి దూరంగా సాగి వాళ్ళ ప్రకృతి వినాశనాన్ని మనమే తీసుకొచ్చి ఇవాళ ఏదైతే ఈరోజు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఎల్నినో లాంటి పరిస్థితులకి మనందరం కారణభూతులు అవుతూ ఉన్నాం. సాధారణంగా ఈ శిబిరాల్లో ఏదైతే బ్రహ్మకుమారి శిబిరాల్లో మనందరం ప్రధానంగా పాటించాల్సింది నిశ్శబ్దం. కానీ ఇవాళ మనం ఇక్కడికి వచ్చి ఆ నిశ్శబ్దాన్ని వదిలిపెట్టి శబ్దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ ఏదైతే ఈ బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో
వ్యసనరహిత భారతదేశం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ భారతీయులు వ్యసనాల నుంచి దూరంగా ఉండాలి, ముఖ్యంగా మాదక ద్రవ్యాలు కానీ, అదేవిధంగా ధూమపానం కానీ, అదేవిధంగా మద్యం సేవించడం కానీ, వీటికి దూరంగా ఉండాలి, యువతని సన్మార్గంలో నడిపించాలని భారత ప్రభుత్వం యొక్క సంకల్పం. దానికి అనుగుణంగా ఈరోజు ఈ బ్రహ్మకుమారీస్ దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. స్వచ్ఛ కాకినాడ లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యం కీలకమని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. కాకినాడ ఆనంద్ భారతి మైదానంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా క్లీన్ సిటీస్, గ్రీన్ కమ్యూనిటీస్గా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కలెక్టర్ ఎంఎం హరీంద్ర ప్రసాద్, కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పాల్గొన్నారు. నగర పారిశుద్ధ్య నిర్వహణ కోసం సుమారు 1.50 కోట్ల విలువైన శానిటేషన్ పరికరాలు, టిప్పర్ వాహనాలను ప్రారంభించారు. ప్రజలు చెత్తను రోడ్లు, కాల్వల్లో వేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని కమిషనర్ సూచించారు. కాకినాడను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు మొక్కలు నాటడం, రైన్ వాటర్ హార్వెస్టింగ్, టెర్రస్ గార్డెనింగ్ను ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్వచ్ఛ కాకినాడ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మనం ఏంటంటే మనందరూ కూడా ప్రతి ఇంటి ముందు అవకాశం ఉన్న చోట మొక్కేసి ఆ మొక్కని కాపాడండి, అది మీ పిల్లల్ని కాపాడుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మీ పిల్లల్ని కాపాడుతుంది అది. ఆ విధంగా అందరూ కూడా మన బాధ్యత తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నెక్స్ట్ కూడా మనకి 50 వెహికల్స్ కూడా వస్తున్నాయి, అవి కూడా రెడీ చేస్తున్నారు. వెహికల్స్ కూడా తక్కువ. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మన కాకినాడ నగరంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కొండబాబు పాల్గొన్నారు. వాళ్ళతో పాటు ప్రజలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ నెల మనము క్లీన్ సిటీస్, గ్రీన్ కమ్యూనిటీస్ అనే టీంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజల్లో ఒక చైతన్యం రావాలి అనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. గతంలో ఏదైతే స్థానిక శాసనసభ్యులు ఈ పారిశుద్ధ్య కార్మికులకు హామీ ఇచ్చారో, వాళ్ళకి కావాల్సిన పరికరాలు అందజేస్తామని, ఆ విధంగా ఈరోజు ఆ పరికరాలు అందజేసే కార్యక్రమం కూడా ఈ భాగంగా చేపట్టడం జరిగింది. రానున్న రోజుల్లో మెరుగైన శానిటేషన్ సదుపాయాలు ప్రజలకు కల్పించే విధంగా నూతన టిప్పర్స్, అదేవిధంగా ఫాగింగ్ మెషిన్స్, స్ప్రేయర్స్ ఇవన్నీ కూడా రానున్నాయి. దానికి ఆల్రెడీ మనము అమౌంట్ కేటాయించుకొని ఆర్డర్స్ కూడా పెట్టడం జరిగింది. మన నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడానికి ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని సభాముఖంగా ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బంగారు చీర ధారణలో చాలా త్రిపుర సుందరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా కాకినాడ సూర్యరావుపేటలోని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారు 20,000 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారిని బంగారు చీరతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అవకాశం కల్పించారు. ఆలయ చైర్మన్ గ్రంథి నారాయణరావు, బాబ్జీ, ఈవో ఉండవిల్లి వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 4న సుమారు 1300 మంది మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రత నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. పట్టణ ప్రజలందరికీ కూడా వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈరోజు చాలా మహిళలకి అందరికీ కూడా పవిత్రమైనటువంటి రోజు. ప్రతి గృహిణి కూడా ఈరోజు ఇంట్లో పూజ చేసుకుని మధ్యాహ్నం సాయంకాలం అయ్యేటప్పటికి అమ్మవారిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీ. అదే సందర్భంగా ఈవేళ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తుని బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. ఈరోజు అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు చీరతోటి అలంకరణ చేయడం కూడా జరిగింది. దాన్ని కూడా భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చాలా ఆనందం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల ప్రతి ఇంట్లో, ప్రతి ఊరు, ప్రతి గ్రామం కూడా సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉంటుందని
ఒక వినికిడి, ఒక నిజం కూడా అది. అందుచేత ఈ పూజ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఇలాంటి పవిత్రమైన దేవాలయంలో మన అందరూ పూజ చేసుకోవడం, అమ్మవారిని దర్శించుకోవడం ఒక అదృష్టంగా భావించాం. ఇవాళ సుమారు ఒక 15,000 నుంచి 20,000 దాకా భక్తులు వస్తారని అనుకుంటున్నాం. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఇప్పటికే క్యూ లైన్లు అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. పొద్దున్న గంట కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. రాత్రి 9:30 దాకా కూడా అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేసాం. ప్రసాదాలు కూడా ఫుల్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం, 3వది 4వ శుక్రవారం కూడా అమ్మవారిని బంగారు చీరలు అలంకరిస్తారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతం మనం ఏమైనా పెట్టే ఆలోచన 4వ తారీఖుని చేయాలని అనుకుంటున్నాం. చేయడానికే ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనే మనం పూజ ఏ విధంగా చేయాలన్నది చిన్న చిన్న తర్జన భర్జనలు ఉన్నాయి. ఎక్కువ మందికి అయితే చేసేటువంటి అవకాశం లేదు. సుమారు 1,000-1,300 వరకే మన ఇక్కడ పూజ చేసేటువంటి సౌకర్యం ఉంది కూర్చుని చేయాలంటే. వేరే ఏ రకంగా చేయాలని కూడా కమిటీ ఈవో గారితో కూడా చర్చిస్తున్నాం. దాని మీద ఒక నిర్ణయం తీసుకుని ఎక్కువ మందికి అమ్మవారి దర్శనం, తీర్థ ప్రసాదాలు, చీర, జాకెట్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలన్నది ఆలోచిస్తుంది. తొక్కిసలాటకి మనం ఇచ్చేది 1,200-1,300 మందికి మనం పాసులు ఇస్తున్నాం. 1,213 మంది కూర్చోబెట్టి పూజ చేయించి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. తొక్కిసలాట అంటే 1,000-1,500 మంది జనం ఒక ప్లేస్లో కూర్చోబెట్టి పూజ చేయించాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసినటువంటి విషయం. పూజ చేసుకునేటువంటి వాళ్ళే కాకుండా పిల్లలు అందరూ కూడా రావడం జరుగుతుంది. దాని మీద ప్లేస్ కూడా సరిపోవట్లేదు. వర్షం వస్తే అక్కడికి టెంట్ కూడా మనం వాటర్ ప్రూఫ్ టెంట్ వేస్తున్నాం. అది కూడా ఒక్కోసారి కాస్తుంది, ఒక్కోసారి కాయదు. పొద్దున్నే అందరూ రావడం, క్యూ లైన్లో నిలబడడం, కూర్చోవడం, ఇదంతా కూడా 2-3 గంటలు పడుతుంది. దాన్ని ఏ విధంగా మార్చాలన్నదే మనం ప్లాన్ చేస్తాం. 15% స్టైఫండ్ పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు. కాకినాడలో జూడాల సమ్మె 13వ రోజుకు చేరుకోగా అత్యవసర సేవల బహిష్కరణ వరుసగా 6వ రోజుకు చేరింది. కాకినాడ జీజీహెచ్ ఎదుట జూనియర్ వైద్యుల ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 3% స్టైఫండ్ పెంపు తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. గత ఉత్తర్వుల ప్రకారం 15% పెంపు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సిద్ధంగా ఉన్నామని, 15% పెంపుపై స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని జూడా నాయకులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ తనుజ. నేను ఆర్ఎంసీ జనరల్ సెక్రటరీ అండి. ఈరోజు మేము డే 13 స్ట్రైక్లో ఉన్నామండి, ఫేజ్ 3 స్ట్రైక్లో. ఈరోజు కూడా ఎమర్జెన్సీ అని కాల్ ఆఫ్ చేసే ఉన్నాము. ఇంతవరకు స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నాము అంటే మాకు గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ రావట్లేదు కాబట్టి స్ట్రైక్ అనేది కంటిన్యూ చేయాల్సి వస్తుందండి. ఇంకా ఎన్ని రోజులు చేస్తామనేది గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే మా డాక్టర్స్ అనే వాళ్ళు సేవ చేయడానికి మేము ఈ వృత్తిలో దిగుతామండి. సేవ అనేది మా మెయిన్ మోటో. సర్వీస్ చేద్దామని చెప్పి మెయిన్ మోటోతో మేము డాక్టర్ అవుతామండి. అది కూడా ఇంటర్ నుంచి కష్టపడి ఎంబీబీఎస్ చేసి 5.5 years తర్వాత ఎంబీబీఎస్ ఫినిష్ చేసి తర్వాత పీజీకి వచ్చి సూపర్ స్పెషాలిటీ తర్వాత ఎస్ఆర్ ఇవన్నీ చేశాక కానీ మాకు డాక్టర్ అనే గుర్తింపు అనేది రావట్లేదండి. అయినా కూడా మా రైట్ కోసం, మా హక్కు కోసం మేము ఈరోజు పోరాడాల్సిన అవసరం వచ్చింది. రోడ్ల మీద దిగాల్సిన అవసరం వచ్చింది. మా డ్యూటీస్ ఆపేసుకుని, మా చదువులు ఆపేసుకుని ఇలా స్ట్రైక్లో కూర్చుంటున్నాము అంటే మాకు ఇంకా రెస్పాన్స్ రాలేదండి గవర్నమెంట్ నుంచి. వాళ్ళు ఇచ్చేది మేము అడిగింది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అది వాళ్ళు అడిగింది మేము యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. మేము 30% అడిగితే వారు మినిమం 3% అని చెప్పారండి. ఆ 3%తో మేము 3% మాకు 5% ఇంటర్న్స్కి చెప్పారండి. అది సరిపోదండి ఈ రోజున ఇన్ఫ్లేషన్ రేట్స్ ప్రకారం. యాక్చువల్లీ గవర్నమెంట్ జీవో ఇచ్చింది 15% జీవో ఇచ్చిందండి ఎవ్రీ 2 yearsకి. లాస్ట్ రివిజన్ 2009లో స్టార్ట్ అయింది. అప్పుడులో ఇన్ఫ్లేషన్ రేట్స్ బట్టి మళ్ళీ 2024లో రివైజ్ చేశారు రీసెంట్గా. అది ఎందుకు రివైజ్ అవుతా వచ్చిందంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ బట్టి 15% ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయింది కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ రేట్స్ బట్టి 2 yearsకి జీవో అనేది అమలు అవుతుంది. బట్ ఈ ఇయర్ 2026లో అమలు అవ్వాల్సింది ఆగిపోయిందండి. ఆగిపోయిన దానికి రీజన్ ఏంటి అని అడుగుతుంటే మనీ లేదు అంటున్నారు. వాళ్ళ దగ్గర ఫండ్ లేదు అని చెప్తున్నారు. బట్ గవర్నమెంటే 15% డిసైడ్ అయ్యి ఎవ్రీ 2 yearsకి పెంచాలని డిసైడ్ అయ్యి జీవో అనేది రిలీజ్ చేసిన దాని బేసిస్లోనే వీఆర్ క్వశ్చనింగ్ అండి. మాకు ఇవ్వాల్సింది మా రైట్ మేము అడుగుతున్నాము. బట్ అయినా వాళ్ళు దానికి కూడా రీజన్స్ చెప్పి ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. ఆ జీవో ప్రకారమే అడుగుతున్నాం. మా రైట్, మా హక్కు మేము అడుగుతున్నామండి. ఆ హక్కు, మా రైట్ మాకు వచ్చే వరకు
ఈ స్ట్రైక్ అనేది ఇలా కంటిన్యూ అవుతూనే ఉందండి. గవర్నమెంట్ ఏమైనా నెగోసియేషన్స్కి పిలిస్తే మేము వెళ్ళి మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. బట్ మా 15% వచ్చే వరకు అయితే ఈ ఫైట్ అనేది కొనసాగుతుందండి. కాకినాడ కార్పొరేషన్లో పరిసర గ్రామాలను విలీనం చేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఇంద్రపాలెంలో నిరాహార దీక్ష చేపట్టారు. కాకినాడ రూరల్లోని తోరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట గ్రామాలను కాకినాడ నగరపాలక సంస్థలో విలీనం చేసి ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఇంద్రపాలెం ముసలమ్మ గుడి సమీపంలో చేపట్టిన దీక్షలో సిపిఎం నాయకులు వాసంశెట్టి చంద్రారావు, సిహెచ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. విలీన ప్రక్రియను పూర్తి చేసి ఆయా ప్రాంతాలకు కార్పొరేషన్లో ప్రాతినిధ్యం కల్పించాలని, ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఎన్నికలకు చర్యలు చేపట్టాలని కోరారు. సెక్షన్ 65 ప్రకారంగా కాకినాడ నగరాన్ని 2011 జనాభా ప్రాతిపదికగా 66 డివిజన్లు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ మేరకు కాకినాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటేనే ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు జరగాలి అంటే కోర్టులో ఉన్నటువంటి 6 గ్రామాల యొక్క విలీన వ్యాజ్యాలు 3 కేసులు ఉన్నాయి. మరో 2 కేసులు విత్డ్రా అయ్యారు. కానీ ఈ కేసుల్ని ధర్మాసనంలో పరిష్కారం చేస్తేనే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం సెక్షన్ 65తో పాటుగా సెక్షన్ 3ని కూడా సర్వాధికారులని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడం వల్ల విలీన గ్రామాలను ఎక్కడైతే ప్రభుత్వం నగరీకరణ చేయాలని అనుకుందో దానికి కోర్టు వ్యాజ్యాలు చెల్లవు. కాబట్టి ఇప్పుడు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి తద్వారాగా కాకినాడ నగరాన్ని ఆనుకున్నటువంటి పరిసర గ్రామాలు తోరంగి, ఇంద్రపాలెం, వాకలపూడి, వలసపాకల, చీడిగ, రమణయ్యపేట, అదేవిధంగా స్వామినగర్, గంగనాపల్లిలో ఉన్నటువంటి 42 డివిజన్లు ఇవన్నీ కూడా 1,10,000 పై మేరకు జనాభా ఉంటారు. వీటన్నింటినీ కలుపుకుంటే 72 డివిజన్లు అవుతాయి. ఈ 72 డివిజన్ల మేరకి కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగి తీరుతాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు పూర్తి చేస్తే ఈ ఆర్థిక సంఘం నిధులు వీటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రామాల విలీనాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తొలుతగా ప్రవేశపెట్టారు. అదేవిధంగా జీవోను కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ నుంచి వేరు చేయడం కానీ, అదే గవర్నర్ ఆర్డినెన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా వారే చేశారు. అయితే కోర్టు వ్యాజ్యాల కారణంగా ఇవి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, గ్రామాల విలీనం లేకుండా అటు కాకినాడ నగరం 4 ఏళ్ళ నుంచి 40 కోట్లు నష్టపోయింది. మరి 2017కు ముందు 7 ఏళ్లుగా ఎన్నికలు లేకపోవడం వల్ల 70 కోట్లు నష్టపోయింది. 17 ఏళ్లుగా ఈ 6 గ్రామాలు కూడా 180 కోట్లు నష్టపోయాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ రకమైనటువంటి వాతావరణం లేకుండా ఉండాలి అంటే సెక్షన్ 3ని మీరు ఇంప్లిమెంట్ చేసి మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలన్నింటిలోనూ కూడా నగరీకరణ కోసం గ్రామాల విలీనం ఎట్లాగైతే చేస్తా ఉన్నారో అవి కొత్తగా చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఇటువంటి దుస్థితిలో 100 గ్రామాలు ఉన్నాయి. వాటిలో ఈ 6 గ్రామాలు ఉన్నాయి. కాబట్టి వీటికి కూడా తక్షణమే మీరు చేసి ఈ రాష్ట్ర ప్రాతిపదికగా జరిగేటువంటి ఎన్నికల్లో అంటే బీసీ రిపోర్ట్ కానీ, అదేవిధంగా కొత్త ఓటర్ జాబితా కానీ వీటన్నిటి ప్రామాణికంగా తక్షణమే ఎన్నికల నిర్వహణ చేయించడానికి రాబోయే నవంబర్, డిసెంబర్ నాటికి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటితో పాటుగానే ఈ ఎన్నికలు జరగాలని, జరిపించాలని అభ్యర్థిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే ఆ సెక్షన్ 3ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేటువంటి చర్యలు మీరు తీసుకోకపోతే ధర్మాసనానికి ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇంద్రపాలెం గ్రామంలో ఈ యొక్క ఏదైతే మన సమస్య మీద గత 15 సంవత్సరాలుగా పోరాడుతున్నామో కాకినాడ పట్టణంలో 6 గ్రామాలని విలీనం చేయాలని చెప్పి గత 16-17 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. దానికి కొనసాగింపుగా ఈరోజు ఏంటంటే ఇంద్రపాలెం గ్రామంలో నిరాహార దీక్ష కార్యక్రమం ప్రారంభించాము. ఆ విధంగా ఈ 6 గ్రామాల్లో కూడా నిరాహార దీక్షలు చేస్తాము. ఈ యొక్క విలీనం అయ్యే వరకు కూడా ఈ రకమైనటువంటి పోరాటం కొనసాగుతుంది. 6 గ్రామాల్లో నిరాహార దీక్షల కార్యక్రమం పూర్తయిన తర్వాత కలెక్టరేట్ దగ్గర 6 గ్రామాలకు సంబంధించిన ప్రజానీకంతో, నాయకులతో కూడా 6 రోజుల పాటు కలెక్టరేట్ దగ్గర రిలే నిరాహార దీక్ష కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటి అంటే 16 సంవత్సరాలుగా ఎలక్షన్ లేనటువంటి గ్రామాలని విలీనం చెయ్యాలి అని చెప్పి పోరాటం చేస్తున్నాము. అయితే ప్రభుత్వంలో ఒక రకంగా చూస్తే ముఖ్యమంత్రి గారు దీనికి కట్టుబడి ఉన్నారు, పట్టణీకరణకి కట్టుబడి ఉన్నారు. అయితే మనకున్న లోపం వల్ల ఏంటి అంటే లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ రూరల్ గ్రామాలకు సంబంధించిన, రూరల్ మండలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా విలీనం కోసం పోరాడుతున్నారు. మనం గెలిచిన మరుసటి రోజు రేటు ఫిరాయించి ఏం మాట్లాడకుండా గమ్ముగా ఉండిపోతున్నారు.
కాకినాడలో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో విశ్వ సౌభ్రాతృత్వ రక్తదాన మహా కార్యక్రమం నిర్వహించారు. దాది ప్రకాశమణి జీప్ 19వ పుణ్యతిథి సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ చైర్మన్ వైడి రామారావు పాల్గొన్నారు. కాకినాడ రాజాజీ వీధిలోని ఓం శాంతి ధామ్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రక్తదాన శిబిరం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ప్రాణాలను కాపాడుతుందని నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మకుమారిస్ 90వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదానంతో పాటు జ్ఞానపానము, యోగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్యవంతులు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కాకినాడ బ్రాంచ్ తరఫున ప్రకాశ్మణి దీది పుణ్యస్మృతిగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. మొత్తము ప్రపంచమంతా కూడా ఈ రోజున బ్రహ్మకుమారి సంస్థ ఈ యొక్క రక్తదాన ఉద్యమాన్ని, రక్తదాన కార్యక్రమాలను నిర్వహించడం అనేది చాలా అభినందించదగినటువంటి విషయం. ఈవేళ కాకినాడలో మన రెడ్ క్రాస్ బ్లడ్ సెంటరు తలసీమియా వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలకు ప్రతి మంగళ శుక్రవారాల్లో రక్తాన్ని ఉచితంగా ఎక్కించడమే కాకుండా వారికి కావాల్సినటువంటి మందులు, ఇతర సౌకర్యాలని కలగజేస్తూ ఉంది. అదేవిధంగా ప్రమాదాల బారిన పడినటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, క్యాన్సర్ బారిన పడినటువంటి వారు, ఇటువంటి వారందరికీ కూడా బ్లడ్ని అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది. ఇటువంటి రెడ్ క్రాస్ సంస్థతో బ్రహ్మకుమారి సంస్థ అనుబంధంగా ఈ యొక్క రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అనేక కార్యక్రమాల్లో, ప్రత్యేకంగా నషాముక్త భారత్ యువ అనేటటువంటి కార్యక్రమంలో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. యువతని మద్యానికి, అదేవిధంగా డ్రగ్స్కి దూరంగా వాళ్లను మరి మలచేటట్లుగా కార్యక్రమాలని రూపొందించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల్లో కూడా బ్రహ్మకుమారిస్తో రెడ్ క్రాస్ సంస్థ కలిసి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా శుభదినము. బ్రహ్మకుమారి సోషల్ సర్వీస్ వింగ్ తరఫున, ఆర్ఈఆర్ఎస్ తరఫున ప్రపంచవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానము మహాదానం అంటారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యము. ప్రపంచంలో మనిషి అన్నీ తయారు చేయగలిగాడు, కానీ రక్తాన్ని ఇంకా తయారు చేయలేదు, ఇకపై తయారు చేయడు కూడా. అటువంటి రక్తాన్ని ప్రతి ఒక్కరూ దానం ఇవ్వాలి. దానివల్ల హెల్త్ పరంగా కూడా మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు. 3 నెలలకు ఒకసారైనా ఇవ్వచ్చు అని తెలియచేస్తున్నారు. కనుక రక్తదానాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఈ పుణ్యకార్యాన్ని చేయాల్సి ఉంటుంది. మరి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మాకు రామారావు గారి ద్వారా సహకారాన్ని అందించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే కాకినాడ, మావిడాడ, రాజమండ్రి ఇంకా తదితర ప్రాంతాల్లో కూడా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాము. మండపేటలో కూడా జరిగింది, అమలాపురంలో కూడా జరుగుతుంది. అయితే విశేషంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని సేవా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు 21 నుంచి 25 తారీఖు లోపు ఈ 5 రోజుల్లోనూ నిర్వహించడం జరుగుతుంది. మీ ప్రాంతాల్లో కూడా మీరు వెళ్ళి దీన్ని ఈ దానం చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని టీడీపీ పిఠాపురం నాయకులు పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి కృతజ్ఞతగా పిఠాపురం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి జై చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సూరాడ రాజు, పిల్లి చిన్న మాట్లాడుతూ బీసీల రాజకీయ సాధికారతకు 34% రిజర్వేషన్లు ఎంతో దోహదపడతాయని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు మరింత ప్రాతినిధ్యం కల్పించేలా సీఎం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. ఈరోజు బీసీలకు కూటమి ప్రభుత్వం మంచి రిజర్వేషన్ కల్పించింది. 34 అంటే 34% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. అందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం బీసీల తరఫున. అలాగే ఇది బీసీలు అనేది తెలుగుదేశం పార్టీలోనే మొట్టమొదటిసారి ఎన్టీఆర్ కూడా బీసీలకు
ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు 34% మా బీసీలకు రిజర్వేషన్ కల్పించడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే పట్టణంలో 33%, అలాగే పల్లెటూరులో 34% మాకు రిజర్వేషన్ కల్పించినందుకు చాలా అదృష్టంగా భావించి మేము ఈ పండుగ వాతావరణం చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా చెప్పబోయేదంటే ఈరోజు పట్టణాల్లో అంటే మేము పట్టణ వ్యక్తులు కాబట్టి చెప్తున్నాం. పట్టణాల్లో 33.33% ఇచ్చారు. అలాగే పల్లెటూరులో 34% ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో రిజర్వేషన్ ఎమ్మెల్యేలు శాంక్షన్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నారండి. అలాగే 1995లో 20% ఉండేదండి బీసీలకి. అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 34% చేశారు. చాలా సంతోషం. తర్వాత జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 34 చేశారు. దానివల్ల బీసీలు 16,800 మంది నష్టపోయారు, పదవులకు నష్టపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మేము అందరూ కృతజ్ఞతగా తెలుసుకుంటూ మా నియోజకవర్గం బీసీల తరపున నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. వరలక్ష్మి వ్రతానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వి త్రినాథరావు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బ్యాచ్ల వారీగా వ్రతాలు నిర్వహిస్తామని చెప్పారు. కాకినాడ సూర్యారావుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని త్రినాథరావు సందర్శించారు. బంగారు చీల అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. వరలక్ష్మి వ్రతానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో బ్యాచ్ల వారీగా వ్రతాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. టికెట్ల జారీలో పారదర్శకత కోసం కంప్యూటరైజ్డ్ విధానం, ముందస్తు రిజిస్ట్రేషన్ను పరిశీలిస్తున్నామన్నారు. ఆలయ సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని, అవసరమైతే అదనపు భూమి సేకరణను పరిశీలిస్తామని తెలిపారు. కాకినాడ టౌన్లో చేస్తున్న శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఈరోజు దేవాలయం దర్శనానికి రావడం జరిగింది. శ్రావణ శుక్రవారం, 2వ శుక్రవారం ప్రతి సంవత్సరం అమ్మవారికి బంగారు శారీతో అలంకరణ చేసి ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులందరికీ అమ్మవారు దర్శనం అవ్వడం జరుగుతుంది. ఈరోజు రావడం, దర్శనం చేసుకోవడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తుంది. అలా ఇప్పుడు ఆలయ ప్రాంగణం చూసినట్టయితే భక్తులతో వచ్చిన భక్తులందరూ ఒక ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అలాగే పాలక మండలి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం 4వ శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయడం అనేది గత 20 సంవత్సరాల నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ దేవాలయంలో 4వ శుక్రవారం సుమారు 2,000 మందికి ఆ రోజు ఉచితంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయడానికి, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ కొబ్బరికాయలు అరటిపళ్ళు తెచ్చుకుంటే సరిపోతుంది. మిగిలిన పూజలో ఉపయోగించే సామాగ్రి అంతా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ దేవస్థానం తరపున ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఆ రోజు ఆ కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏదైతే నియమ నిబంధనలు పెట్టి వాళ్ళు అరేంజ్ చేసిన క్యూ సిస్టమ్ను పాటిస్తే వచ్చి అమ్మవారి సన్నిధిలో ఈ వ్రతం చేసుకోవాల్సిందిగా ఈ దేవాలయం తరపున దేవాదాయ ధర్మాదాయ శాఖన అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుందండి. ఇది దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు అన్నది ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. నేను ఒక 15-20 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం చూస్తున్నాను. ఇప్పుడు చుట్టూ కన్స్ట్రక్షన్స్ రావడం, ఇంకా మాస్టర్ ప్లాన్ అన్నది ఒకటి ప్రిపేర్ చేసి ఆ మాస్టర్ ప్లాన్ అనుగుణంగా మనం దేవాలయం డెవలప్మెంట్ చేసుకునే అందులో భాగంగానే ఏదైనా అవసరం అనుకుంటే ల్యాండ్ కూడా ఎక్వైర్ చేయడానికి అవకాశాన్ని బట్టి మనం ధర్మకర్తల మండలితో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే మనం గత సంవత్సరం అయితే 1500-1800 మంది చేసుకున్నారు, పెరుగుతున్నారు. అంటే మనకున్న అవైలబిలిటీని బట్టి వచ్చే భక్తుడికి అసౌకర్యం కలగకోకుండా మనం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంటే మనం యాక్చువల్గా ఏంటంటే ఒక బ్యాచ్ పూజలు చేపిస్తున్నాము. ఏదైనా వైదికంగా అర్చక స్వాములతో కూడా ఒకసారి ఏవో గారిని మాట్లాడమని చెప్పడం జరుగుతుంది. ఏదైనా అవకాశం ఉంటే 2వ బ్యాచ్ కూడా ఏదైనా అవకాశం ఉంటే ఆలోచించమని చెప్తాము. ఆ విధంగా భక్తులందరికీ మనం అంటే మేము ఒక సిస్టమ్ పెట్టుకుంటాం. ఒక కౌంటర్ ద్వారా వాళ్ళకి ఇవ్వడము, లేదా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోమడము చేస్తుంటాం. ఇప్పుడు ఏదైనా సూచనలు సలహాలు వచ్చినట్టయితే అది పరిగణలో తీసుకుని ఇంకా బెటర్గా ఏం చేయగలమన్నది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
ఈ దృష్టికి ఏదైనా అలాంటి ఇష్యూస్ వచ్చినట్టయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నోటీసులో పెట్టండి. ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు కూడా సలహాలు ఇవ్వండి, అది పాటిద్దాం. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లా కరప మండల కేంద్రంలో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ పులిశెట్టి తాతిలో ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ బోండా సూర్యారావు, ఏఎంసీ చైర్మన్ ముద్రగడ రమేష్, నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ పుణ్యమంతుల గంగా సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, వికలాంగులు, వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలు ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయని అతిథులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజున పద్మ విభూషణుడు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క 71వ దినోత్సవం సందర్భంగా మన కరప గ్రామంలో కరప మండల యువత అంతా కలిపి ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉందండి. ఈ కార్యక్రమానికి చిరంజీవి గారి యొక్క అభిమానులు, అలాగే ఈ మండల పెద్దలు, గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి వారి యొక్క సహకారం చేస్తున్నారండి. చిరంజీవి గారు అంటే ఒక నటుడే కాదు, నటన ద్వారానే ఆయన పేరు తెచ్చుకోలేదు. సేవ అనే భావం ద్వారా, సేవ చేయడం ద్వారా ఆయన కోట్లాది మంది అభిమాని గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ఆయన పేరు చిరంజీవిగా నిలిచిపోయారు. ఈ రోజున సినిమా నటుడుగా ఆయన రావడానికి అంతకుముందు ఆయన ఒక ఆలోచనతో కానీ లేకపోతే ఒక ప్లానింగ్తో కానీ కాకుండా ఒక ఇంట్రెస్ట్తో, ఆ సినిమా పైన ప్రేమతో ఆయన ఇంట్లోంచి వచ్చేసి ఎంతో కష్టపడి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చి ఈ రోజున ఆయన మెగాస్టార్గా ఈ కోట్లాది మంది అభిమానులు సంపాదించుకోవడమే కాకుండా ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ అంటేనే చిరంజీవి గారు అన్న స్థాయికి వెళ్ళగలిగారు. అది ఏ రకంగా సాధ్యపడిందంటే కష్టపడడం ద్వారా, జనాల్లో ఆయన యొక్క మర్యాద మన్నన ద్వారా, ఆయన ఎంతో సేవ చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. మరి చిరంజీవి గారు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి. చిరంజీవి గారు యొక్క స్ఫూర్తిని మనం తీసుకోవాలి. మాకు చిరంజీవి గారు అంటే కేవలం నటుడు కాదు, అభిమాన నటుడే కాదు, మా ఆరాధ్య దైవం, మా యొక్క స్ఫూర్తి కూడా ఆయనే. ఏమిటి అంటే మీరు ఎంచుకున్న రంగాల్లో పూర్తి స్థాయిలో కష్టపడి పైకి రావాలి, మీరు సంపాదించుకున్న దాంట్లో ప్రజలకు సేవా రూపంలో చేయాలని చెప్పేసి మాకు నేర్పడం ద్వారా మేము ప్రతి సంవత్సరం కూడా చిరంజీవి గారి వేడుకలను సేవా దివస్గా అంటే సేవా దినంగా భావించి మరి సేవను చేస్తూ వచ్చాం. ఈ రోజున రక్తదానం చేసినా, నేత్రదానాలు చేసినా ఇంతమంది చిరంజీవి గారి యొక్క పిలుపు మేరకే ఆయన యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా మంది, వేల మంది చేయడం జరిగింది. ఈ రోజున మా కరప మండల యువతలో ఉన్నటువంటి పెద్దలు కానీ, ఈ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారు కానీ చాలా మంది చిరంజీవి గారి అభిమానులని సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. చిరంజీవి గారి యొక్క సేవని స్ఫూర్తిగా తీసుకోండి, చిరంజీవి గారి కష్టపడిన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. అంతేగాని సోషల్ మీడియాలో ఎవరికి తెలీదు, మనం ఏదో పోస్ట్ పెడితే ఆయన బాధ పెట్టగలిగామని అనుకోవచ్చు. చిరంజీవి గారిని ఎవరు బాధ పెట్టలేరు, ఎవరు మానసికంగా హింసించడం లేరు. ఆయన అంత గొప్ప వ్యక్తి ఈ తెలుగు నేలపై పుట్టినందుకు మనందరం గర్వపడాలని పేరున తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి రోజున చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు కరప మండలంలో నాయకులందరి సమక్షంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా పోలిశెట్టి తాతీలు గారి ఆధ్వర్యంలో కరప మండలంలో ఈ రోజున ఈ చక్కటి కార్యక్రమాన్ని ఆయన ఆర్గనైజ్ చేస్తున్నారు. చిరంజీవి గారి గురించి ఆల్రెడీ మా డాక్టర్ గారు చెప్పారు. ఆయన చేసిన సేవ కానీ, చాలా సర్వీస్ కానీ ఎవరు చేయలేరు. ఆయనని చాలా మంది రాజకీయాల్లో కూడా స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తారు. ఎందుకంటే ఆయన ఒక రక్తదానం పేరుతో ఎంతో మంది యువత, ఆయన అభిమానులు ఈ రోజున ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎమర్జెన్సీ టైంలో రక్తం అందిస్తున్నారంటే కేవలం ఆయన స్ఫూర్తి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలి. తాతీలు గారు నాకు తెలిసి 97సారో 98సారో రక్తదానం, 98 సార్లు ఆయన రక్తదానం చేశారంటే దానికి కేవలం మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తి తీసుకుని ఆయన ఈ రక్తదానం చేయడం. మా మండలంలో కానీ కదా ఎవరికైనా రక్తం కావాలంటే తాతీలు గారికి ఫోన్ చేయడం, ఆయన అరేంజ్ చేయడం కూడా మా అందరికీ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటాం. అదేవిధంగా చిరంజీవి గారికి ఈ మీడియా పరంగా ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఏంటంటే మీకు తాతీలు గారు 100సారి రక్తదానం చేసినప్పుడు మీరు కొంచెం అభినందిస్తే మీ అందరూ కూడా చాలా ఆనందపడతామని మీ పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి 72వ పుట్టినరోజు వేడుకలకి మమ్మల్ని ఆహ్వానించిన మన తాతీలి అన్నయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా మాకు చిరంజీవి గారి మీద అభిమానంతో మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా కరప మండలంలోని హెడ్ క్వార్టర్లో మన తాతీలి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్ని పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఆ కుటుంబంలో అంటే మా అందరికీ కూడా ఒక అభిమానం మాకు ఎప్పటి నుంచి అలా పూర్వం నుంచి కూడా ఉంటుంది. ముందు చిరంజీవి గారు అంటే మాకు
టీఆర్పీ నుంచి కూడా మాకు ఎంతో అవమానం. ఆయన సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయడం, అలాగే రక్తదాన శిబిరం అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలందరికీ కూడా ఆయన పేదల గుండెల్లో కూడా ఎప్పుడూ చిరంజీవి గారు నిలిచి ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తాజిలి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎప్పుడూ కూడా చేస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు మనం ఒక మాట ఆయన చెప్పవలసిందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన 97 సార్లు రక్తదానం చేసేటంటే అది చిన్న విషయం కాదు. అలాగే తాజిలానికి ఏదైనా ఎమర్జెన్సీ బ్లడ్ కావాలంటే ఎవరిదన్నా అన్నయ్య ఇలా ఎమర్జెన్సీ బ్లడ్ కావాలంటే ఎక్కడి నుంచైనా డోనర్ని తీసుకొచ్చి, మనకి అమలాపురం నుంచి కూడా డోనర్ని తీసుకొచ్చి నాకు అరేంజ్ చేసిన రోజులు, అర్ధరాత్రి అరేంజ్ చేసిన రోజులు తాజిలి గారు ఉన్నారు. కాబట్టి తాజిలి గారికి ఈ ప్రెస్ మీట్ గా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను చిరంజీవి గారికి మరొకసారి కడప మండలం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. మన కడప మండలంలో అందరికీ ప్రత్యేకత. ఆయన చేసిన సహాయ కార్యక్రమాలు 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. ఆయన్ని మనం కూడా చేయడానికి అవకాశం కల్పించిన మన గ్రామంలో ఉన్న తాజిలి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ సూచించారు. కిర్లంపూడిలోని శ్రీ కొక్కొండ రామశేషగిరిరావు పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏలేశ్వరం, కిర్లంపూడి మండలాల నాన్ లాంగ్వేజ్ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న స్కూల్ కాంప్లెక్స్ తరగతులను శనివారం ఆయన పరిశీలించారు. సైన్స్, జువాలజీ ఉపాధ్యాయులతో మాట్లాడి బోధనా పద్ధతులు, తరగతుల నిర్వహణ, హాజరు తదితర అంశాలను తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కాంప్లెక్స్ సమావేశాల అమలును పరిశీలించేందుకు పాఠశాలలను సందర్శించనున్నట్లు డీఈఓ తెలిపారు. ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరై నూతన బోధనా పద్ధతులు, అనుభవాలను పరస్పరం పంచుకోవాలని సూచించారు. ఫస్ట్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ గురించి మాట్లాడతారండి. 1 అవర్ తర్వాత 1 అవర్ అందరూ కూడా అయితే మరి సాధించడం ఇంపార్టెంట్ కార్యక్రమం కాబట్టి అప్పింట్లో ఇది 100 రమ్మని కాదు, మార్క్ కావాలి. అదే పిల్లలు హైయెస్ట్ మార్క్ రావాలి. ఇందులో బేసిక్ బేస్ లైన్స్ ఉన్న పిల్లలు పాస్ కావాలి. అది టార్గెట్ ఉన్నారు. అర్థమవుతుందా? నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్ట్స్ వాళ్ళకి స్టూడెంట్స్కి స్కూల్ కాంప్లెక్స్ జరుగుతున్నాయి. గతంలో మనకి 101 కాంప్లెక్స్ జిల్లా మొత్తం కదా, వాటిని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ కిర్లంపూడి హై స్కూల్లో ఏలేశ్వరంలో ఉన్నటువంటి ఫిజిక్స్, నేచురల్ సైన్స్ టీచర్స్ని, అలాగే ఇక్కడ ఈ మండలం ఉన్నటువంటి టీచర్స్ కలిపి ఇక్కడ క్లాస్ జరుగుతామండి. అంటే ఈరోజు ప్రతి నెల కూడా 3వ శనివారం 4వ శనివారం ఈ యొక్క కాంప్లెక్స్ జరగాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఈరోజు నాన్ లాంగ్వేజ్ జరుగుతుంది. నెక్స్ట్ సాటర్డే వచ్చేసి లాంగ్వేజెస్ జరుగుతుంది. అట్లాగే ఎస్డిస్ కూడా ప్రతి స్కూల్ ఉన్నటువంటి ఎస్డిస్ కూడా హాఫ్ వాళ్ళకి కాంప్లెక్స్ జరుగుతుంది ఈ మండల పరిధిలో. ఈ విధంగా టీచర్స్ ఏంటంటే ప్రతి నెలలో కూడా నెల జరిగినటువంటి సిలబస్ ఏంటి, పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటున్నారు అనేది మీరు పాఠశాల టీచర్స్ అంతా కూడా కలిసి చర్చించుకుంటారు. అదేవిధంగా నెక్స్ట్ మంత్ లో వచ్చే సిలబస్ లో కూడా కఠినమైన టాపిక్స్ ఏమైనా ఉన్నాయో వాటిని ఎట్లా చెప్పాలి పిల్లలకి, ఆ స్కూల్లో పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటారో వాళ్ళ అనుభవాన్ని పంచడానికి ఇది ఒక వేదికగా ఏర్పడుతుంది. అలాగే ఈ రోజు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా విజయనగరం నుంచి ఈ యొక్క స్కూల్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి టీచర్స్ తో కూడా ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు. అదేవిధంగా మన జిల్లాలో కూడా మన 3 కాంప్లెక్స్ జగ్గంపేట ఒకటి, ఏపీఎస్పి కాకినాడ రూరల్, అట్లాగే కత్తిపూడి కాంప్లెక్స్ లో ఉన్నటువంటి టీచర్స్ తో కూడా ఇంటరాక్ట్ అవుతారని చెప్పేసి సెలెక్ట్ చేశారు. అందులో భాగంగా ఈ రోజు మరి ఇక్కడ కిర్లంపూడి కాంప్లెక్స్ ఫిజిక్స్ ఎన్ఎస్ టీచర్స్ తో మాట్లాడడం జరిగింది. మరి అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఈ రోజు మరి వారు చక్కగా టాపిక్స్ మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా చర్చించుకుంటూ ఉంటారు. ఈ కాంప్లెక్స్ టైం కూడా ఉదయం మార్నింగ్ 9 నుంచి స్కూల్ టైం లాగానే ఈవినింగ్ 4 వరకు జరుగుతుంది. దీంట్లో అన్ని సబ్జెక్ట్స్ వరకు కూడా ఉంటాయి. నెక్స్ట్ సాటర్డే వచ్చేసి లాంగ్వేజ్ వారికి దొరుకుతాయి.
అట్లా వీళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ ఉంది. అందరూ కూడా చక్కగా దీనిలో పార్టిసిపేట్ చేస్తే విద్యార్థులకి మెరుగైనటువంటి సబ్జెక్ట్ అందించడానికి అవకాశం ఏర్పడిందని చెప్పేసి పిఠాపురానికి చెందిన నౌకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై సమగ్ర నిష్పక్షపాత దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కాకినాడ ముస్లిం మైనారిటీస్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఘటనకు కారణమైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ సహా కన్వీనర్ జవహర్ అలీ మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ సాదిక్ పోలీసుల ఎదుట లొంగిపోయి దర్యాప్తునకు సహకరించాలని సూచించారు. నేరం రుజువైతే ఎవరైనా చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. అదే సమయంలో ఒక వ్యక్తిపై వచ్చిన ఆరోపణలను మొత్తం ముస్లిం సమాజానికి, ఇస్లాం మతానికి ఆపాదిస్తూ సోషల్ మీడియా, యూట్యూబ్లో దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇలాంటి ప్రచారాలు మత విద్వేషాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. కాకినాడలో నెలకొన్న శాంతి, మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. మనందరికీ తెలుసు, కాకినాడ నగరం పరిసర ప్రాంతాలు, ఈ గోదావరి జిల్లాలు శాంతియుత ప్రాంతం, ప్రశాంత వాతావరణానికి మారుపేరు. ప్రత్యేకించి కాకినాడ నగరం ఎప్పుడు కూడా ప్రశాంత నగరంగా పేరు పొందడమే కాకుండా రిటైర్డ్ పీపుల్ పెన్షనర్స్ ప్యారడైజ్ అని కూడా పేరుంది. ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది, శాంతియుత వాతావరణం ఉంటుందని మారుపేరు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు అనవసరమైన ఆందోళనలకు దారితీస్తూ అనవసరంగా కొన్ని మతాలను టార్గెట్ చేసి ప్రచారాలు చేసే పరిస్థితులు రావడం, ఆ నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ని కాకినాడ ముస్లిం మైనారిటీల జేఏసీ తరఫున నేను కన్వీనర్గా, ఏదైతే ఈ మధ్యన సోషల్ మీడియాలో కానీ ఒక వ్యక్తికి సంబంధించిన సంఘటన, దాని మీద జరుగుతున్న ప్రచారం యావత్ ముస్లిం మతానికి సంబంధించి, మైనారిటీలకు సంబంధించి టార్గెట్ చేస్తూ అనేక ప్రచారాలు జరుగుతుండడం చాలా విచారకరమైన విషయం. అలాంటి సంఘటనలు జరగకూడదు, అలాంటివి జరగకూడదని చెప్పి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే, ఈ సంఘటన విషయంలో యావత్ సమాజం దిగ్భ్రాంతి చెందింది. ఒక కుటుంబ సమేతంగా రాజమండ్రికి 2 గంటల పాటు ప్రయాణం చేసి ఆత్మహత్యకు పాల్పడడం చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ సంఘటనను ఎవరైనా సరే దిగ్భ్రాంతి చెందవలసిందే. ఈ సమాజంలో అలాంటి సంఘటన చాలా విచారకరమైనది. ఆ సంఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటో, ఎందుకు అలా జరిగాయో అన్న విషయం మనం ఇప్పుడు బేరీజు వేయలేం. కానీ వస్తున్న విషయాలు, చెప్తున్న విషయాలను బట్టి సాదిక్ అన్న వ్యక్తి అతని ప్రోద్బలం వల్ల, అతని జోక్యం వల్ల, అతని యొక్క హెరాస్మెంట్ వల్ల ఈ సంఘటనలు జరిగినట్టుగా ఆ రకంగా వాళ్ళు సూసైడ్ నోట్లో ఉన్నదని ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో నిజానిజాలు కూడా తెలియవలసి ఉంది. ప్రధానంగా మేము కోరేది ఏమిటంటే, ఈ పత్రికాముఖంగా ఏదైతే సాదిక్ అన్న వ్యక్తి, మా ముస్లిం సమాజానికి చెందినటువంటి వ్యక్తి పరారీలో ఉండడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈ పత్రికా ముఖంగా నేను వారిని విన్నవించేది ఏమిటంటే, చట్టాన్ని తప్పించుకుని ఉండడం చాలా కష్టం. ఏనాటికైనా రావాల్సిందే, లొంగిపోవలసిందే. కాబట్టి నేను పత్రికాముఖంగా సాదిక్ అన్న వ్యక్తిని తను వచ్చి చట్టానికి లొంగిపోయి పోలీసు అధికారులకు అన్ని రకాలుగా సహకరించి వారు చేసే విచారణకు సహకరించవలసిందిగా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా కోరుతున్నాను. ఎందుకంటే వారు రాకుండా ఎంత ఆలస్యం అవుతుంటే సమాజంలో అన్ని రకాల ప్రచారాలు, దుష్ప్రచారాలు, అనేక రకమైనటువంటి టార్గెట్ చేయడం, ఒక మతానికి సంబంధించిన వారిపై
లవ్ జిహాద్ అంటూ రకరకాల పేర్లతో ఎవరికి తోచినట్టు వారు సోషల్ మీడియాలో టార్గెట్ చేసి చేయడం, ఇవన్నీ కూడా ప్రత్యేకించి ముస్లిం మతానికి సంబంధించిన వారి మానసికంగా మమ్మల్ని కృంగదీస్తుంది. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. కాకినాడ లాంటి ప్రశాంత వాతావరణమైనటువంటి నగరంలో ఈ రకంగా అనేక రకాల విషయాలు, అపోహలు, అనర్థాలు ప్రచారంలోకి తీసుకురావడం, బురద జల్లడం ఒక మతానికి సంబంధించిన వారిపై చాలా దురదృష్టకరమైన విషయం. కాకినాడ రూరల్ 47వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ రూరల్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రహదారులు, డ్రైనేజ్, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ఉపాధి సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. అనంతరం ఎస్ అచ్యుతాపురంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వివిధ పదవులు పొందిన ఎస్సీ సెల్ నాయకులను సన్మానించారు. ఎస్సీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తుందని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రగతి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్తూ గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ప్రగతి ప్రభుత్వం అని చెప్పేసి 2 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమం అనే దాని మీద ప్రతి ఇంటికి కూడా శాసనసభ్యులు కానీ, ఇన్ఛార్జీలు కానీ ఆయా గ్రామాలకు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చేసిన అభివృద్ధిని, సంక్షేమాలను వివరించమన్నారు. అదే భాగంగా ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఉచిత 3 గ్యాస్ బండలు కానీ, తల్లికి వందనం కానీ, 4,000 రూపాయల పెన్షన్ కానీ, అలాగే సీఎం రిలీవర్ ఫండ్ కానీ, ఉచిత బస కానీ, ఇలా చెప్పుకుంటూ పోతుంటే 5 రూపాయల అన్నా క్యాంటీన్ కానీ, పేదవాళ్ళకి సంక్షేమం అంటే ఎలాగుంటుందో చూపిస్తూ, ఒక పక్కన అభివృద్ధిని చూపిస్తూ, ఒక పక్కన అమరావతిని ఇది అసలు ఫేక్ అనే దానికి నిదర్శనంగా చూపించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా గడప గడపకి వెళ్ళి ప్రభుత్వం చేసేటటువంటి ప్రగతి ప్రభుత్వం తెలియపరిచి చేయమన్న దానికి కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు 47వ డివిజన్లో ఇవాళ ఇంటింటికి తిరగడం జరిగింది. అదే సందర్భంలో కాకినాడ రూరల్ నుంచి, కడప నుంచి జిల్లా కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఎస్సీలకు ప్రతి ఒక్కరికి పదవులు ఇస్తూ క్రమంగా కాకినాడ రూరల్ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుగా మాతా లక్ష్మణ్కి పదవి ఇవ్వడం జరిగింది. అతను నా అచ్యుతాపురం 7వ వార్డులో ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్గా సన్మానించడం జరిగింది. అలాగే చార్టర్ ఎమానుయల్ని మానిటరింగ్ కమిటీలో మెంబర్గా తీసుకున్నారు. దానికి కూడా చార్టర్ ఎమానుయల్ కడప మండలం నుంచి ఆయన కూడా మా యొక్క 47వ డివిజన్లో సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి గారి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఏదైతే అభివృద్ధి సంక్షేమమే ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో నేను కూడా ప్రభుత్వంలో భాగస్వామ్య అవకాశం కల్పించినందుకు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కిర్లంపూడి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద మధ్యతరగతి విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యమని జిల్లా కన్వీనర్ ఎన్ కన్నబాబు తెలిపారు. కిర్లంపూడిలోని శ్రీ కొక్కొండ రామశేషగిరిరావు పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముఖి టాలెంట్ పోస్టర్లను మండల విద్యాశాఖ అధికారులు టి జోసెఫ్, మక్కా చిన్నారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రోత్సహిస్తామని తెలిపారు. విద్యార్థులకు తగిన అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుని పి రమణకుమారి, సిఆర్పి బాబ్జీ, మాజీ విద్యా కమిటీ చైర్మన్ దాడి గోవిందు, ఎన్సిసి ఉపాధ్యాయుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ కన్నబాబు, నేను జన విజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నాను. మరి జన విజ్ఞాన వేదిక విద్యార్థుల్లో ఉండేటువంటి శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించే ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక పనిచేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం సైన్స్ సంబరాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ సైన్స్ సంబరాలు ఈ నెల 27వ తారీఖున పాఠశాల స్థాయిలో జరుగుతాయి. అందులో ఉన్నటువంటి విజేతల్ని మండల స్థాయిలోను, మండల స్థాయిలో వచ్చినటువంటి విజేతల్ని జిల్లా స్థాయిలోను, జిల్లా స్థాయిలో వచ్చినటువంటి విజేతలతో మరి రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతోంది. మరి రాష్ట్రంలో ఎక్కడైతే
ఆ శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించేటువంటి సైన్స్ కేంద్రాలు ఉన్నాయో అక్కడికి విద్యార్థులను తీసుకువెళ్ళి అక్కడ ఉండేటువంటి విజ్ఞానాన్ని అంతా కూడా ఆ విద్యార్థులకు చూపించడం జరుగుతుంది. అత్యుత్తమ స్థాయిలో అనేక రౌండ్లలో నిర్వహించడం జరుగుతోంది. ఈ జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్నటువంటి చెక్కుముక్కి ఈ పరీక్షల యొక్క ప్రత్యేకత ఏంటంటే అటు ప్రైవేటు విద్యార్థులకి వేరుగాను ఇటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వేరుగాను నిర్వహించి అందులో ప్రైవేట్ పాఠశాల నుంచి విజేతల్ని నిర్ణయించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాల నుంచి కూడా విజేతలు నిర్ణయించి వారిని మరి శాస్త్రీయ విజ్ఞానాన్ని బాగా పెంపొందింపచేసి మరి ఈ పరీక్షలో ఒక మాటలో చెప్పాలి అంటే యూనివర్సిటీ లెవెల్లో ఐఐటి, ఎంసెట్ ఇతరత్ర పరీక్షలను పెంపొందించే ఉద్దేశంతో అలాంటి మెటీరియల్ను చదివింపచేసి అలాంటి పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే విద్యార్థుల యొక్క చదువుకు సంబంధించిన వినియోగం ఉందో అప్లికేషన్ మోడ్లో ఇది నిర్వహిస్తూ అనేక విషయాలను బయాలజీ విషయంలోనూ అలాగే ఫిజిక్స్ విషయంలోనూ కెమిస్ట్రీ విషయంలోనూ మ్యాథమెటిక్స్ విషయంలోనూ ఇలా అలాగే జనరల్ విషయాల్లోనూ కూడా పరీక్షించి అందులో విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికి తీసి వారు ఉత్తమ శాస్త్రజ్ఞులుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సైన్స్ సంబరాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి దీనికి ఎవరైతే విద్యాపరంగా శ్రేయోభిలాషులుగా ఉన్నారో ఉపాధ్యాయులు అలాగే మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఈ పరీక్ష చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా శాస్త్ర విజ్ఞానాన్ని బాగా పెంపొందించుకొని ఉత్తమ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దపడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్స సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ తెలిపారు. జేజేహెచ్లో రేడియోథెరపీ సేవల కోసం ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో 36.6 కోట్ల వ్యయంతో అత్యాధునిక డ్యూయల్ ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు 3.5 కోట్లతో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం త్వరలోనే అందుబాటులోకి రానుందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. చిరంజీవి జన్మదినం సందర్భంగా గొల్లల మామిడాడలో రక్తదాన శిబిరం. స్వచ్ఛ కాకినాడ కోసం క్లీన్ సిటీస్ గ్రీన్ కమ్యూనిటీస్ కార్యక్రమం. బంగారు చీర ధారణలో బాల త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం. %15 స్టైఫండ్ పెంపు వరకు జూడాల సమ్మె కొనసాగింపు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.